రాంబాబు సుప్రియ గారు శ్రీకాకుళం నుంచి వచ్చారు. ప్రెగ్నెన్సీ రాలేదని మీరు 12 ఏళ్ళ నుంచి బాధపడుతున్నారు. కానీ ఇక్కడ ఎన్నాళ్ళకి వచ్చిందండి ప్రెగ్నెన్సీ? 5 మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. 6 మంత్స్లో వచ్చేసింది న్యాచురల్గా. అక్కడ బయట 2016లోనే మీరు ల్యాప్రోస్కోపీ చేయించారు. ఎక్కడ? వైజాగ్, శ్రీకాకుళంలోనే. మళ్ళీ 2022లో ఒక IUI చేశారు. అది ఎక్కడ? శ్రీకాకుళం. అది శ్రీకాకుళంలోనే. ఇవన్నీ ఫెయిల్యూర్ అయిపోయినాయి. పెళ్ళి 12 ఏళ్ళు అయింది, ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. కానీ మరి మన గురించి తెలుసుకుని అంటే ఎట్లా తెలిసిందో మరి మీకు, శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు వచ్చి మన దగ్గర 5 నెలల మందులు వాడి ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. యూట్యూబ్లో మా కజిన్ యూట్యూబ్ ద్వారా చూశాను. కజిన్ ఒకరు చెప్పారు, మీ కజిన్ కూడా చెప్పారు. ఓహో, ఆయన ఇక్కడికి వచ్చి సక్సెస్ అయ్యాడు. ఓ వెరీ గుడ్. క్రిమిలకు వాడుతున్నప్పుడే అయ్యాడు. ఆయన 2 నెలలకే వచ్చేసింది. ఆయన 10 years 4 IVFలు చేసినా కూడా అవ్వలేదు. 4 IVFలు అది ఫెయిల్యూర్ అయినా అక్కడ రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ 2 monthsలోనే మనకి ఫస్ట్ అటెంప్ట్ 2 monthsలోనే ఇక్కడ న్యాచురల్గా మందులతో వచ్చింది. సో ఆ కజిన్ చెప్పాడు, ప్లస్ యూట్యూబ్లో వీడియోలు చూశారు, మనల్ని నమ్మి ఇంత దూరం వచ్చారు. వచ్చినందుకు మీకు కూడా 5 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. అసలు ఇక్కడ ట్రీట్మెంట్ మరి ఎలా వస్తుంది అనుకుంటున్నారు? IVFలు చేసినా రాంది, ఆపరేషన్ చేసినా రాంది, మరి 12 ఏళ్ళు అయినా బయటంతా మరి ప్రెగ్నెన్సీ రాదు, IVFలకు వెళ్ళాలి. 43 years బయట 43 yearsకి న్యాచురల్గా వచ్చిందంటే నమ్మరు కూడా నమ్మరు. అందరూ ఐవీఎఫ్కి వెళ్ళిపో అని సజెషన్ ఫోర్స్ చేశారు. కానీ నాకు న్యాచురల్గా కావాలి. దేవుడు ఆ రూపంలో, మీ రూపంలో మాకు ఇలాగా అవకాశం ఇచ్చాడు. ఇక్కడ మనకి ఎలా వచ్చిందంటారు? ఇక్కడ మనం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాం. మీరనే కాదు, 15,750 మందికి ఆల్రెడీ అయిపోయినాయి. నేను 16,000 లోపల ఉండాలి అని దేవుడికి కోరుకున్నా. ఓకే. సో మిగతా డాక్టర్లకి ఇక్కడ తేడా ఏమన్నా చూసారా, మీరు గమనించారా? చాలా తేడా ఉంది సార్. మీరు ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఇంట్లోనే మనం ఎలా మాట్లాడుకుంటామో మాట్లాడే విధానంతో మీరు సజెషన్స్ ఇస్తున్నారు. మెడిసిన్ అక్కడికి మామూలు బయట డాక్టర్స్ ఏంటంటే వెళ్ళామా వచ్చామా అయిపోయింది, మెడిసిన్స్ రాసి ఇచ్చేస్తా, పవర్ఫుల్ డోసెస్. దాని నుండి లేడీస్కి ఇబ్బంది అయిపోయి అనుకోండి ఓవర్ వెయిట్ కూడా పెరిగిపోతున్నారు ఆ మెడిసిన్. కానీ మీరు ఇచ్చే మెడిసిన్స్ ఏ రోజు కూడా మా మిస్సెస్ ట్రబుల్ ఫేస్ చేయలేదు. కాళ్ళు మంటలని, హీట్ అని ఏమీ లేదు. ఈవెన్ నాకు ఇచ్చినవి కూడా హ్యాపీగానే బాగానే పనిచేసాయి సార్. బాగా వర్కౌట్ అయినాయి. చక్కగా మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించుకోకుండా ఏ లోపం అయితే ఉందో ఒంట్లో ఆ లోపాన్ని సరిచేసి, ఇంగ్లీష్ మందులు పైగా ఇవి ఇంగ్లీష్ మందులే. మిగతా డాక్టర్లు ఎలాగైతే MBBS DGO చదివారో అలాగే మనము చదివాం. కాకపోతే మనం ఇచ్చిన మందులు మీకు లోపల ఉన్న రుగ్మతను తొలగించి IVF లేకుండా, ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెప్పిస్తాయి. అంటే మీరు మూలాల నుంచి ట్రీట్మెంట్ చేసుకొని వస్తున్నారు, అందుకు సక్సెస్ రేషియో కూడా బాగుంది. తీసుకునే ట్రీట్మెంట్ వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంది. ఖర్చు లేదు. మెయిన్ అక్కడ IVF అంటే 3 లక్షలు ఖర్చు లేదు. తర్వాత మీరు 1 year ఫీజు 500. మామూలుగా ఎవ్రీ మంత్కి అక్కడ ప్రతి హాస్పిటల్లో మినిమం 500. దాంతో పోల్చినా కూడా మీరు సేవా దృక్పథంతో మీరు అన్నట్లు ఆ దేవుడు మీ రూపంలో మాలాంటి వాళ్ళందరికీ ఈ రకంగా. కాకపోతే 500 ఫీజు పెట్టినా అంత దూరం నుంచి శ్రీకాకుళం నుంచి మీరు రాలేరు. శ్రీకాకుళం నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి బోల్డ్ మంది, సౌదీ నుండి కూడా ఎవరో వచ్చి వీడియో చూసి, గల్ఫ్ నుంచి, కెనడా నుంచి, అమెరికా నుంచి వస్తున్నారు. బెంగళూరు వాళ్ళకి 500 రూపాయలు ఫీజు కాదు, ఛార్జీలు బోల్డ్ అవుతాయి. కానీ దాన్ని కూడా మనం బైపాస్ చేయడానికి, మళ్ళీ రాకుండా ఉండడానికి మందులు కొరియర్ పెడుతున్నాం. ఒక్కసారి వచ్చి టెస్టులు చేయించుకోవాలంటే చాలు. మీ శరీరంలో ఏ రుగ్మత ఉందో మేము కనిపెట్టి దానికి మందులు కొరియర్లు పెడతాం. ఈ మందులు కొరియర్ పెట్టి ఎలా వాడాలో తెలియడానికి టెలికాలర్ నెంబర్లు ఇచ్చాం. 3 ఫోన్లు, 3 వాట్సాప్ నెంబర్లు, 6గురిని పెట్టి మీకు ఆన్సర్ చేయిస్తున్నా నేను. అంటే ఎప్పుడైనా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మీరు కాల్ చేయొచ్చు. ఇప్పుడు కూడా మీరు ప్రెగ్నెన్సీ వచ్చిందని కానీ వెంటనే మా వాళ్ళకి టెలికాలర్ చెప్పారు, ఆ యూరిన్ టెస్ట్ పాజిటివ్ అని చెప్పారు. మా వాళ్ళు మీకు ఒక బ్లడ్ టెస్ట్ స్కాన్ చేయించుకోమని మళ్ళీ నేను పెట్టారు. అది మీరు బ్లడ్ టెస్ట్ స్కాన్ అక్కడే చేయించుకున్నారు. ఇదిగో ఈ రిపోర్ట్స్. బీటా SCG 1683 వచ్చింది. 5 దాటితే ప్రెగ్నెన్సీ అని చెప్పాను. 1683 వచ్చింది కన్ఫాము. మరి ఆ తర్వాత మళ్ళీ స్కాన్ కూడా తీయించమన్నాం. ఎందుకంటే వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలోనా ట్యూబ్లోనా తెలియదు కదా.
అందుకని స్కాన్ కూడా తీయమన్నాం. గర్భసంచిలోనే వచ్చిందని మీకు అక్కడ ఉన్న డాక్టర్లు ఇచ్చారు. జెస్టేషనల్ సాక్సీన్ ఇన్ యుట్రైన్ క్యావిటీ అని ఇచ్చారు, 4 వీక్స్ అని ఇచ్చారు. కాబట్టి ప్రెగ్నెన్సీ కన్ఫామ్. ఈ విషయాన్ని మీరు అక్కడున్న డాక్టర్లే స్కాన్ చేసి చెప్తే ఆ రిపోర్ట్ మాకు పెడితే మేము కన్ఫామ్ చేస్తాం నా వాయిస్తో చక్కగా కంగ్రాచులేషన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. భార్య రాలేకపోయినా పర్లేదు, భర్త వచ్చి నిలబడే మందులు తీసుకెళ్ళమన్నాం. పాత వాడుతున్న మందులన్నీ వెనక్కి తీసుకుని కొత్త మందులన్నీ మళ్ళీ మేము ఇస్తాం ప్రెగ్నెన్సీ నిలబెట్టడానికి. ఆ మందులు ఎందుకు ఇస్తున్నామంటే ఏ క్రిములైతే బయట డాక్టర్లు చెప్పట్లేదో తొలగించట్లేదో అదే క్రిముల పద్మవ్యూహంలో ఇప్పుడు బిడ్డ కూడా ఉంది. మనం ప్రెగ్నెన్సీ తెప్పించాం కరెక్టే, క్రిముల నుంచి కాపాడి, కానీ అదే క్రిముల పద్మవ్యూహంలో బిడ్డ కూడా ఉంది. ఇప్పుడు బిడ్డను కూడా కాపాడటం క్రిముల పద్మవ్యూహం తెలిసిన మన వల్లే సాధ్యం. వాళ్ళందరూ బలానికని బిల్లలిస్తారు, అలా కాదు, క్రిముల నుంచి కాపాడటానికి బిల్లలు ఇవ్వాలి. లేకపోతే ఫస్ట్ 3 మంత్స్లోనే 80% పోతాయి ప్రెగ్నెన్సీలు, అబార్షన్లు అవుతాయి. 4th 5th మంత్లో అవకరాలు వచ్చేస్తాయి. ఇవన్నీ తెలియక అక్కడ డాక్టర్లు ఇవ్వకపోవడం వల్ల చాలామంది అబార్షన్లు అయిపోవడం, అవకరాలు తెచ్చుకోవడం, ఇబ్బంది పడటం, చివరికి అబార్షన్లు అవైనా అవ్వకపోయినా వీళ్ళు చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. అందుకే అది అంతా తిరిగిపోవడానికి భర్త వచ్చి తీసుకెళ్ళమన్నా మందులు. ఇక్కడ కూడా భార్యను రమ్మనలా, నేను భర్త వచ్చి మందులు తీసుకెళ్ళచ్చు. భార్యకి కావాల్సిన టెస్టులన్నీ మనం చేయించేసాం అక్కడ. ఇక భర్త వచ్చి మందులు తీసుకెళ్ళమన్నాము. ఇలా మీకు ఇబ్బంది లేకోకుండా సాధ్యమైనంత వరకు ఆ ప్రెగ్నెంట్ లేడీ కూడా సఫర్ అవ్వకోకుండా మనం ఇలా మార్గాలు ఏర్పరిచాం. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అని ఒక పేరు పెట్టాం. మ్యాజిక్ చేసిందా మీ జీవితంలో కూడా? వచ్చింది. 12 సంవత్సరాలు పెళ్ళయి ఇన్నాళ్ళు రాని ప్రెగ్నెన్సీ, లాప్రోస్కోపీ చేసినా రాని ప్రెగ్నెన్సీ, ఐయుఐ చేసినా రాని ప్రెగ్నెన్సీ, 43 సంవత్సరాల వయసు వచ్చినా కూడా బయట రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ తెప్పించగలిగాం కేవలం మందులతో. ఆపరేషన్ లేకుండా, IVF లేకోకుండా కేవలం 5 నెలల్లో న్యాచురల్గా మందులతో. అది కూడా ఇంగ్లీష్ మందు. ఇది మేము ఇచ్చిన మందులు అన్నీ కూడా నేను తయారు చేసినవి కాదు, మీ ఊర్లో కూడా దొరుకుతాయి, మీ డాక్టర్లు ఇంతకుముందు తిరిగిన చోట కూడా ఉంటాయి. కానీ మరి వాళ్ళు ఇవ్వలేకపోయారు, నేను ఇచ్చాను. వాళ్ళు డోసు చెప్పలేకపోయారు, నేను డోసు చెప్పాను. వాళ్ళు చేయలేనిది నేను చేసింది ఏంటంటే అదే మ్యాజిక్, ఎలా వాడాలి అనేది. మందులు కొత్తవి కాదు, ఈ ప్రపంచంలో ఉన్నాయి, కానీ వాడే విధానం మాత్రం మ్యాజిక్. మీరు చెప్పే విధానం అది. ఏ మందులకి ఏ జబ్బు ఏ రుగ్మత లొంగిద్దో చూసి మీ శరీరంలో ముందు రుగ్మత ఏంటో గమనించి టెస్టుల ద్వారా దానికి తగ్గ మందు పెట్టి దాన్ని లొంగదీసాం, శరీరానికి అడ్డం తొలగించాం. మీ శరీరం చక్కగా ఇప్పుడు బిడ్డని ఇవ్వగలుగుతాం. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిలాగా ఇన్నాళ్ళు మీకు అడ్డం పడ్డాయి. ఆ శనిగాడిని క్రిమిగాడిని మేము తొలగించగానే మీ బిడ్డ మీ చేతిలోకి వచ్చింది. ఇది ఆల్ ది బెస్ట్ అండి. రాంబాబు గారు, సుప్రియ గారు, మీరు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా ముందుకు వచ్చి వీడియో కూడా ఇచ్చారు. ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపడానికి మీరు సహకరించారు. భగవంతుడు మీకు వీడియో ద్వారా, స్నేహితుల ద్వారా మీకు తెలియజేసి ఎక్కడో ఉన్న శ్రీకాకుళంలో ఉన్న మిమ్మల్ని పిచ్చుకలకి దారం కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి విజయవాడలో ఇవాళ నాకు అప్పచెప్పబట్టి 5 నెలలు మీరు ఓర్పుగా పట్టుదలగా వాడబట్టి ఇన్నాళ్ళు పడుతున్న ఆ మానసిక వేదన, బిడ్డలేరనే బాధ నుంచి ఆ భగవంతుడు ఇన్నాళ్ళకి మిమ్మల్ని గట్టెక్కించాడు. మీ ఓర్పుకి మీ పట్టుదలకి దక్కిన గౌరవం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్.